విజయవాడలో ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు 44 ఈఓఐఏలకు టెండర్లు ఇవ్వడం ద్వారా ప్లాంట్ ను అమ్మేస్తున్నారని ఆమె ఆరోపించారు. విశాఖలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరూ స్టీల్ ప్లాంట్ ను సందర్శించలేదని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వైఖరిని ఆమె ఖండించారు. 2021లో ప్రైవేటీకరణ నిర్ణయాలు వెలువడినప్పుడు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలుగు జాతి కంటే ప్రధాని మోడీ ఖ్యాతి ముఖ్యమని, టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ కాదని, మోడీ ఆత్మగౌరవ పార్టీ అని ఆమె విమర్శించారు. అలాగే వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ సునీత ఆరోపణలలో నిజం ఉందని షర్మిల అన్నారు. కేసులో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సిబిఐ గొంతు నొక్కి జగన్, అవినాష్ రెడ్డిలను ఇక మోడీ కాపాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది. అంటే 34,000 ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే 3 మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు 7 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్ళారు. ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్లో నడిచిన ప్లాంటు 35,000 మందితో నడిచిన ప్లాంటు ఈరోజు కేవలం 20,000 మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ 20,000 మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది. అంటే ఉన్న పనులకు కూడా ఇదివరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఒక ప్రకటన విడుదలయ్యింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల